వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్నేహరి టెక్. ఈరోజు వీడియో వచ్చేసి సెల్ఫీ స్టిక్ అన్బాక్సింగ్. ఇదే అండి సెల్ఫీ స్టిక్ R1S. దీన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాం. ఓకే, ఇంకెందుకు లేట్, అన్బాక్స్ చేసేద్దాం. నేనైతే ఇది సెల్ఫీ స్టిక్ తీస్తున్నాను అండ్ ఇందులో బాక్స్లో అయితే సెల్ఫీ స్టిక్ ప్రొవైడ్ చేశాడు అండ్ ఇంకా ఈ బాక్స్లో ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఈ కేబుల్ ఎందుకంటే నేను చెప్తాను అది. అండ్ ఇంకా ఈ బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశాడు. యూజర్ మాన్యువల్ ఎందుకు రా బాబు అంటే ఇది చదువుకొని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఛార్జింగ్ పెట్టుకోవాలని ఉంటుంది. ఇది ఎందుకంటే మనకు నేను ఉండగా మీకు చెప్పిస్తాను. అండ్ అంతేకాకుండా మనము ఈ సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సెల్ఫీ స్టిక్ అండ్ దీని హైట్ వచ్చేసి 1.10 ఇంచెస్. అండ్ ఇంకా ఏంటిదంటే ఈ ట్రైప్యాడ్కి వన్ రిమోట్ కూడా ఉంది. ఇదే రిమోట్ అండ్ ఈ రిమోట్తో మనం ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా ఇది ఎన్ని ఇంచెస్, 1.10 ఇంచెస్. అండ్ దీనికి 3 లెగ్స్ ఇచ్చారు. ఇది ఎందుకు అనుకుంటే మనం ఈ సెల్ఫీ స్టిక్ని ట్రైపాడ్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేనైతే పెట్టేసినాను. అండ్ అలాగే ఇది మన మొబైల్కి కనెక్ట్ చేసి చూద్దాం, అసలు దీన్ని వెయిట్ ఆపుతుందా లేదా ఇలా అని చూద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కేబుల్ వచ్చింది కదా. కేబుల్ ఎందుకని అనుకుంటున్నారు కదా, ఇక్కడ మనకు ఈ సెల్ఫీ స్టిక్ ఒక లైట్ వచ్చింది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ లైట్లో 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ మోడ్ అండ్ హై మోడ్. దీనిలో 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ లైట్ ఎందుకంటే నైట్ టైంలో ఎవరైతే ఫొటోస్ తీయాలనుకుంటున్నారో, వీడియోస్ తీయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదైతే యూజ్ అవుతుంది. అంతేకాకుండా నేను ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసి మొబైల్ పెట్టేస్తాను. అసలు వెయిట్ ఆపుతుందా లేదా, ఎలా ఉంటుంది ఏంటని మనం చూద్దాం. అండ్ ఇక్కడైతే మనకు మొబైల్ హోల్డర్ ఇచ్చాడు. మనం దీన్ని రొటేట్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇది పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నా మొబైల్ పెట్టేసి అయితే నేను ఒక వీడియో అండ్ ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వస్తుందని, లైక్ వెయిట్ ఆపుతుందా లేదా అని. ఓకే, నేనైతే ఇప్పుడు నా మొబైల్ అయితే పెట్టి చూశాను. ఓకే, బాగానే ఉంది. నేను ఇప్పుడు వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను సెల్ఫ్. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడైతే మనకి దీనికి ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. ఈ రిమోట్తోని మనం ఒక ఫొటోస్ కూడా తీయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమోట్ మనం కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మన బ్లూటూత్ ఆన్ చేసుకొని దీన్ని 2 to 3 సెకండ్స్ హోల్డ్ చేసేస్తే మన ఈ రిమోట్ అయితే మనకు కనెక్ట్ అవుతుంది డివైస్ కనెక్ట్ చేశాక మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే మనము చెప్పినట్టయితే ఇక్కడ పెట్టుకుని ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ సెల్ఫీ స్టిక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంది. మొత్తం బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ అండ్ ఇక్కడ స్టీల్ వచ్చేసిందండి, అల్యూమినియం. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకు హ్యాండిల్కి గ్రిప్పర్ కూడా ఇచ్చినారు. మనకు ఎటు కావాలంటే అట్లా ఇట్లా 360 degrees ఇది వెళ్తుంది. మనకి ఎలా ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రిమోట్లో ఒకవేళ బ్యాటరీస్ అయిపోతే మనమే సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఇక్కడ ఇలా ఓపెన్ అనేసి నార్మల్ వాచ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అది పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా దీని గురించి వేరే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది సెల్ఫీ స్టిక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ స్నేహరి టెక్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.